నమస్తే అండి. నమస్తే. అక్కినేని నాగార్జున గారు ఈయన చాలా మంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా అంటారు, ఆయనకి స్వలాభం ఏది లేకుండా ఏ పని చెయ్యడు అంటారు. ఆయనకి అవసరం ఉంటేనే ఎవరినైనా పలకరిస్తాడు అంటారు ఆయన్ని. అవును. అవసరం లేకపోతే మనిషి ముఖం కూడా చూడ్డు అంటారు నాగార్జునని. అవును. కొంతమంది హీరోయిన్స్, నేను పేర్లు చెప్పను, ఒక పేరు మోసిన హీరోయిన్ ఆవిడ నాగార్జునని నమ్మి నేను చాలా నష్టపోయానని చెప్పి స్టేట్మెంట్ కూడా ఇచ్చింది ఈ మధ్యన. ఒక పేరున్న హీరోయిన్, ఒక పెద్ద పెద్ద సినిమాల్లో చేసిన హీరోయిన్, రీసెంట్గా రాజమౌళి గారి ఒక భారీ సినిమాలో కూడా నటించిన హీరోయిన్ ఆవిడ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది, నాగార్జునని ఎవరు నమ్మకండి, నాగార్జున స్వలాభం లేకుండా ఎవరితోనూ ఏమీ చేయడని. ఆవిడ్ని కూడా నేను అనుకోవటం ఏదైనా వ్యాపార భాగస్వామిగా పెట్టుకొని ఎక్కడో దెబ్బ కొట్టి ఉంటాడు. సో ఇటువంటి నాగార్జున నిన్న వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని శాల్వా కప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చాడు. సో నేను అసలు నాగార్జున గారి రేవంత్ రెడ్డి గారికి శాల్వా కప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చాడు కదా, అసలు ఆయన మనస్తత్వం ఏంటి, ఆ హీరోయిన్ మాట్లాడిన మాటలకి అది నిజమా అబద్ధమా, అసలు ఈ నాగార్జున మెంటాలిటీ ఎటువంటిది, దీని మీద నాకు విశ్లేషణ ఇవ్వండి సార్. మీరు ఏదైతే మాట చెప్పారో ఆ హీరోయిన్ మాట్లాడే మాటలు నేను కూడా విన్నా. ఆవిడ ఈ టైంకి ఇండియా లెవెల్ #1 హీరోయిన్ ఉండాల్సింది. ఆవిడ కెరీరు అర్ధాంతరంగా అధఃపాతాలను తక్కువడిపోయింది. ఎందుకంటే వదిలేసి ఎవరు అనేది అందరికి కూడా తెలుసు. అంటే ఏంటనేది కూడా నేను చెప్పను ఇక్కడ, అది అప్రస్తుతం కూడా, ఆయన పర్సనల్ లైఫ్. కానీ ఆవిడ మాట్లాడిన మాటలు కేవలము వ్యక్తిగతంగా వాడుకోవడమో లేకుంటే ఆర్థికంగానో మనకు తెలీదు. ఆవిడ కూడా నాగార్జున పేరు ఎత్తి మాట్లాడలా. ఒక నాతో బాగా చాలా సినిమాలు చేసిన ఒక నటుడు పేరున్న నటుడు అన్నారు అలా. సో ఆవిడ చెప్పిన మాటలు బట్టి అర్థమైపోయింది నాగార్జున అని. ఆవిడ ఏదైతే మాట్లాడిందో అది పక్కన పెట్టేస్తే, నాగార్జున గారు మనస్తత్వం ఎట్లా ఉన్నదంటే పర్సనల్ గా ఏదైనా ఒక లాభం లేని దేంట్లో డీల్ చేసుకోవడం. ఓకే, వాస్తవంగా మనం చూసినట్లయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 43,000 కోట్లు అవినీతి చేసి 11-13 ఛార్జ్ షీట్లు పడి జైలుకు పోయి కూర్చోంటే ఆయనకు ఇంటికాడ నుంచి క్యారీలు మోసాడు. ఇంటికాడ నుంచి క్యారీలు మోసాడు సార్. ఓకే, విజువల్స్ కావాలంటే చూడండి, ఆన్ రికార్డ్ అది. అవును, జైలుకి చూసాం, అప్పుడు చూసాం. అది ఎందుకు, ఆయనతో పాటు జగన్మోహన్ రెడ్డి పోతా ఇంకొంతమంది లాక్కపోయినాడు జైలుకి. నిమ్మగడ్డ ప్రసాద్కి జగన్మోహన్ రెడ్డికి ఈయన మ్యూచువల్ ఫ్రెండ్. అవును, వ్యాపార పరంగా నిమ్మగడ్డ ప్రసాద్, వ్యాపార ఆర్థిక లావాదేవీల్లో ఇంకా డెప్త్ జగన్మోహన్ రెడ్డి. అదేమంటారంటే ఆ ఒక పొర ఉంటుంది, ఆ పొర వెనకాల రకరకాల వ్యాపారస్తులు, అది వాళ్ళ పర్సనల్స్, తెరచాటు వ్యవహారాలు. అది ఏది అనేది పబ్లిక్ బయటలోగానే ఉంటే, పబ్లిక్ లోగానే ఉంటే నాగార్జున గారు అవినీతి పరుడు అని ఈ టైంకి పోర్ట్రేట్ అయిపోయింది. అవినీతి పరుడు అని ఈ కోవలో మనం చూస్తే తెలంగాణలో అవినీతి పరుడా లేదనేది క్లారిటీగా జనానికి బొమ్మ చూపించేశాడు ఎవరు, టైగర్ రేవంత్ రెడ్డి గారు. హైడ్రా తీసుకొస్తాను, ఉలుకు లేదు పలుకు లేదు నాగార్జున గారు. ఆయన సీఎం అయినప్పుడు ఆయన విష్ చేసిన దాఖలాలు లేవు. అదే విధంగా ఈ యొక్క బాలకృష్ణ గారితోనూ, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారితోనూ, ఈ టీడీపీ వాళ్ళతో ఏ రోజు అంటుకొని ఉన్న దాఖలాలు కూడా లేవు. అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈయన కావాల్సిందంతా వ్యాపారము, వీళ్ళతో మనకు వ్యాపార సంబంధాలు లేవు. నాగార్జున అభిమానులు కూడా ఆంధ్రాలో చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా వాస్తవాలు తెలుసుకొని కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేశారు. కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేశారు వాళ్ళు. ఎందుకంటే నాగార్జున ఒక సైడ్ ఉంటే చుక్కలు ఒకవైపు, నిండు చంద్రుడు ఒకవైపు అనే పాట ఉంటుంది సార్ మహేష్ బాబుదే. ఆ విధంగా నాగార్జున గారు ఒకవైపు ఉంటే ఈ యొక్క చుక్కలు ఎవరైతే ఆయన అభిమానులు ఉన్నారో వాళ్ళు ఒక వాస్తవాన్ని గ్రహించినారు. ఆ వాస్తవం ఏంటంటే, ఏ రోజైతే ఈయన జగన్మోహన్ రెడ్డికి క్యారీలు మోసాడో ఆ రోజు నుంచి ఆంధ్రాలో, తెలుగు రాష్ట్రాల్లో కూడా నాగార్జున గారు అభిమానులు కొద్దో గొప్ప తొలి రోజు, రెండో రోజు, 3-4 రోజులు పోయి సినిమాలు చూస్తారు. కానీ సగటు ఆడియన్స్ ఆయన సినిమాలు అని వదిలేశారు. ఓకే, చూడటం మానేశారు. కావాలంటే మీరు ఆ డేటా చూసుకోండి. ఓకే, ఎన్ని హిట్లు ఉన్నాయి, ఏదైనా హిట్ అయిన సినిమాలు ఉన్నాయా, ఒకటే అర్హ అంతే. ఒకప్పుడు చిరంజీవి బాలయ్యతో పాటు పోటాపోటీగా ఉండేవాళ్ళు నాగార్జున గారు. టాప్ హీరోలు ఎవరు అంటే చిరు, బాలయ్య, నాగార్జున, వెంకటేష్, 4 పేర్లు అభిమానంగా అట్లా చెప్పేసుకుంటారు. 4 పేర్లు డిఫాల్ట్గా వచ్చేస్తాయి. వాళ్ళలో నుంచి నాగార్జున ఆయన ఎలిమినేషన్ అయిపోయినాడు, వాళ్ళు లేరు. ఏడన్నా ప్రోగ్రాంలు పాడు ఏదన్నా జరిగితే, బాలకృష్ణ గారు మొన్న 50 సంవత్సరాలు సినీ ఇండస్ట్రీ కంప్లీట్ చేసుకునే దాని పరంగా పిలిచినప్పుడు ఆడగా నాగార్జున లేడు. సో వీళ్ళతో అంటనట్టు ఉంటాడు, దూరంగా ఉంటాడు నాగార్జున గారు. మనకి అవసరం కూడా లేదు, మనకు అవసరం కూడా లేదు. ఈయన ఈ రోజున ఏది రేవంత్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు విష్ చేయలే, ఈ రోజున ఎందుకు విష్ చేస్తున్నాడు? ఆల్రెడీ హైడ్రా దాని లైన్ లో ఉండాలి చూసాడు ఆయన. కానీ అది పోతే పోయింది, వెనకటికి ఇంకే ఉన్నాయో హైదరాబాద్ లో. ఓకే, అది ఇప్పుడు ఇవాళ చర్చలోకి వచ్చింది. ఓకే, దాన్ని కాపాడుకుందామని
ఆయన పోయి సేవలు కప్పడము, స్వీట్లు ఇవ్వడము, షేక్ హ్యాండ్లు ఇవ్వడము, ఫోటోలు తీసుకోవడము, రకరకాల ప్రయత్నాలు చేశాడు. ఖచ్చితంగా ఆయన అసలు ఎప్పుడు ఎవరిని అవసరం అంటే కలవడు. ఎందుకంటే అటు జగన్మోహన్ రెడ్డి గారు హర్ట్ అవుతాడు సార్. వాస్తవంగా నాగార్జున గారిది కూడా నేను ఒక సినీ అభిమానిగా చెప్తున్నా కదా, ఆయన మనసు కూడా వెన్నపూస లాంటిదే. ఏ రోజైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారితో అంటుకొని కలిసిమెలిసి తిరిగినాడో అప్పటికంటే సార్ పుట్టినప్పుడు ఉన్న క్యారెక్టర్ చచ్చిపోయే వరకు పాదు సార్, పాదు. నాగార్జున గారు చిత్రహింస అనుభవిస్తున్నాడు ఈ రోజున. నాకు అందుకు ఐ పిటీ ఆన్ హిమ్ ట్రూలీ. ఓ నాగార్జున గారికి కూడా వైసీపీ దరిద్రం అంటుకుందంట. ఆ దరిద్రం అంటుకునింది. కానీ అంత మెచ్యూర్డ్ ఈవెన్ చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి, నాగార్జున గారికి, వెంకటేష్ గారికి లేనంత మెచ్యూరిటీ, ఆ యొక్క థాట్ ప్రాసెస్ నాగార్జున గారికి అద్భుతంగా ఉంది. డబ్బులు సంపాదించడం కావచ్చు, ఒక వాళ్ళ ఆస్తులు పెంపొందించుకునే దాంట్లో రకరకాల బిజినెస్లు, ఏమైనా ఈ విమానాల సర్వీసుల బిజినెస్ ప్రతి దాంట్లో దిగుతున్నాడు ఆయన. సినిమాలు పోతే పోయినా అనుకుంటాడు సార్. ఆయన ఎంత పర్సనల్ లైఫ్ శోభన్ బాబుది ఏమైంది, ఎండ్ ఆఫ్ హిస్ కెరీర్ బాగా సంపాదించుకున్నాడు. నేను స్వయంగా సినిమాలు వదిలేస్తానని చెప్తాను. అదే కాలంలో నాగార్జున గారు కూడా వస్తారు. సినిమాలు లేకుంటే మైండ్ ఏమైంది అని సరదాగా అక్కడ వచ్చి బిగ్ బాస్లో నిలబడితే వీకెండ్కి 4 కోట్లు 5 కోట్లు డీల్ వచ్చేస్తుంది. ఎనఫ్ ఫర్ హిమ్. డబ్బులు అనేది మెయిన్. సో ఇంత మెచ్యూరిటీ మిగిలిన టాప్ హీరోస్ కంటే మెచ్యూరిటీ గల నాగార్జున గారు ఏడ దెబ్బతినంటే వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నాడు అని జగన్మోహన్ రెడ్డి గారితో సావాసం చేయడం మొదలుపెట్టినాడు. ఆ నుంచి దరిద్రము పిచ్చి కుక్క కదా గడిచినట్టు గడిచింది సార్ ఈయన దరిద్రం. ప్రభుత్వం ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది, ఇవన్నీ మావులే. ఆయన న్యూట్రల్గా ఉంటే ఎవరు అడిగేవాళ్ళు కాదు. నేను నాగార్జున గారి గురించి బాధపడి నేను మాటలు చెప్తున్నా. వాస్తవంగా ఒకటి మనం కూడా నాగార్జున గారి సినిమాలు చాలా ఇదిగా చూసేవాళ్ళం, చాలా ఇదిగా చూస్తాం, ఇంకా కూడా చూస్తాం సార్, ఇప్పుడు చూస్తాం. కానీ బాధాకరం ఏంటంటే రాజధాని లేని రాష్ట్రానికి ఈయన జగన్మోహన్ రెడ్డి గారితో అంటుకొని తిరిగితే ఏమవుతుందంటే కొద్దో గొప్ప ఒక్కోటో 6 ఓటైనా చీలిపోతే బాధే కదా సార్. అవును, న్యూట్రల్గా ఉండు, ఎవరి పనులు వాళ్ళయ్యి. ఆడ ఫీల్డ్లో ఎవరైతే ఉన్నారో, నువ్వంటే తెలంగాణలో ఉండవు, హైదరాబాద్లో ఉండవు, ఫీల్డ్లో ఎవరు ఉన్నారో ఆ పథకాలు కావచ్చు, ఆ యొక్క డైలీ లైఫ్లో ఎమ్మెల్యే మనతో పని కొలాబరేట్ అయ్యే తీరు కావచ్చు, ప్రజాప్రతినిధులు ఎట్లా ఉన్నారు, ఇవన్నీ బేరీ చేసుకొని మేము ఓట్లు వేసుకుంటాం. నువ్వనేవాడు జగన్మోహన్ రెడ్డితో అంటుకొని తిరిగితే ఏమవుతుంది? ఒక 3 ఓట్లు 4 ఓట్ల పైన ఇబ్బందే కదా. రాజధాని లేని రాష్ట్రం, ఇంకా అది అంటుకుంటే డెప్త్ సబ్జెక్ట్ సార్. అది రాజధాని గురించి ఎత్తుకుంటే బాధాకరంగా ఉంటుంది. సో నువ్వు న్యూట్రల్గా ఉండాల్సింది. కానీ రాజశేఖర రెడ్డి మొదలు జగన్మోహన్ రెడ్డి మొదలు నువ్వు చేసిన సామాసము అది అక్షరాల తప్పు. నీకు క్లారిటీ ఉంది. వాళ్ళని కాదని నాగార్జున గారు సార్ ఈ రోజుకి కలిసిన అలా చంద్రబాబు నాయుడు గారికి విషెస్ చేసిన వ్యక్తిత్వమే నాగార్జున గారిది. ఈ రోజు కలిసేదాన్ని కూడా సిద్ధమే నాగార్జున గారు. కానీ ఏంటంటే ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను సార్. అసలు చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ గెలిచిన తర్వాత ఏమైనా విషెస్ చేశాడండి ఆయన? లేదు సార్, మీరు ఒక లైన్లో ఉన్నారు, నేను ఒక లైన్లో ఉన్నా. నా బాధ ఒకటి అర్థం చేసుకోండి. నేను నాగార్జున గారిది ఉన్నట్టు చెప్తున్నాను. ఓకే, మనం గతంలో రేవంత్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు ఏదైతే జరిగిందో, తెలంగాణలో నుంచి ఎంపీగా ఉన్నారు ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు. ఆ టైంలో సీఎం అయినాడు కదా, మా సహచరుడు కదా అని ఢిల్లీలో అందరికీ పార్టీ ఇచ్చాడు. వాళ్ళలో కొద్దిమంది వైసీపీ ఎంపీలు కలిశారు. వాళ్ళలో 1/2 మందికి పైన టికెట్లు ఎగరగొట్టేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి కంట్లో పడితే నాగుపాము కదా పగబట్టినట్టు పగబట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. అందరికీ తెలిసిన వాస్తవం, బహిరంగ వాస్తవం. ఈ జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకోలేక నాగార్జున గారు అవ్వలేదు బొవ్వలేదు అన్నట్టు. తొలి రోజే చిరంజీవి గారితో పాటు పోయి సెలవు కప్పింటాడు, షేగాండ్ ఇచ్చింటాడు, ఖర్చుకుని ఉంటాడు. బికాస్ హీఈస్ ఏ బిజినెస్ మ్యాన్. అలా ఆ లైన్లో నుండి వాడు నాగార్జున గారు. కానీ ఐ ట్రూలీ అంత సింపతి ఉంది సార్ ఆయన పైన. ఈ జగన్మోహన్ రెడ్డి అనే దరిద్రం పట్టుకొని యువతలకు రాలేకున్నాడు, ఇక్కడ ఉండలేకున్నాడు. అంత బాధాకరంగా ఉండదు. అది మీరు కూడా అర్థం చేసుకోవాలని నా అభిప్రాయం. వెంకటేష్ గారు ఉన్నారు, అవును, ఆయన అయితే అసలు ఏ రోజు పాపం రాజకీయాలు మాట్లాడరు. అవును, అసలు రాజకీయాల జోలికి రారు. అటు జగన్మోహన్ రెడ్డి కాదు, ఇటు చంద్రబాబు గారు కాదు. సో మనం ఆయన ఎప్పుడు విమర్శించింది కూడా లేదు. ఆయన్ని నిజంగానే ట్రూ ఫీల్డ్ లో అభిమానిస్తాం వెంకటేష్ గారిని. కానీ నాగార్జున గారి మీద మాత్రం ఆంధ్ర ప్రజల దృష్టి వేరే రకంగా ఉంది. ఇంకా ఆంధ్ర ప్రజలు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు నాగార్జున వేసే ప్రతి అడుగుల్ని. అది స్వయం కృతాపరాధం సార్. ఆయన వాళ్ళ తండ్రితో కానీ బిడ్డతో కానీ జగన్మోహన్ రెడ్డి గారితో చేసిన సమావేశం స్వయం కృతాపరాధం.
కానీ నేను నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నేను అప్పీల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయన ఎంత కష్టపడి సినిమాలు తీసినా మరి అదే సార్ ఆ రోజు నుంచి దరిద్రం పట్టింది. లేకుంటే సార్ బాలయ్య బాబు గారు ఆ ఏజ్ చూడండి, ఈ టైంలో అఖండ అంట, అఖండ 2 అంట, వీరసింహారెడ్డి అంట, లెజెండ్ అంట, నువ్వు గుర్తు చేసుకుంటావు అంటే 10 సంఖ్యలో సినిమాల పేర్లు చెప్పగలుగుతున్నావు. బాలయ్య బాబు అయిపోయింది పోయేది 3 ఫ్లాప్లో 2 ఫ్లాప్లో భగవంత్ కేసరి ఎంత భారీ హిట్ సినిమా గుర్తు రావట్లేదు. ఇట్లాంటివి 10 సంఖ్యలో సినిమాలు. చిరంజీవి గారు కూడా ఏ సినిమా తీసినా కూడా ఆటోమేటిక్గా హిట్ అవుతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్టోరీ ఆల్సో. ఎందుకంటే ఆయన అభిమానం, మనం పెంచుకునే అభిమానం అలాంటిది. నాగార్జున గారికి అటువంటి కొత్త మెరుపుగా ఒక్క సినిమా కూడా లేదు గుర్తు చేసుకుంటే. ఆ రోజు నుంచి దరిద్రం పట్టింది. దానికి ఇంకొకటి సార్, నాగార్జున గారి గురించి నేను నెగిటివ్ చెప్పినాను, పాజిటివ్ చెప్పినాను, అది మీరు అర్థం చేసుకోవాలి. కానీ ఇదే పరంగా మనం కూడా వీడియోలు చేసాం. ఏమని, నాగార్జున గారి బిడ్డ నాగ చైతన్య గారు 2వ పెళ్లి చేసుకుంటా ఉంటే వీళ్ళు మళ్ళీ విడాకులు తీసుకుంటారు అని ఒక బఫూను ఆయన మాట్లాడిన మాటకి మనలాంటి వాళ్ళు మనం కౌంటర్ చేసి వీడియో పరంగా వచ్చిన మాట్లాడడం వల్లనే ఆడు ఈరోజు నోరు మూసుకున్నాడు. అవును, అది మన ఫైట్. అది అవును, అది కూడా నాగార్జున గారు గమనించుకోవాలా. ఇంకనైనా అదేదో అటువంటి దొంగ సాములు కాడికి పోకుండా ఏదైనా మంచి సాంగ్ కాడికి పోయి ఆ పాప పరిహారాలన్నీ తీర్చేసుకొని ఇప్పటికైనా న్యూట్రల్గా ఉండి మనశ్శాంతితో ప్రశాంతంగా ఉంటారని నేనైతే ఆశిస్తున్నాను సార్. న్యూట్రల్గా ఉండాలని కూడా కాదు, కనీసం ఏపీకి ఒక రాజధాని వస్తుంది, అవును, ఏపీ కూడా బాగుపడుతుంది, మన ఊరు మన రాష్ట్రం కూడా బాగుపడుతుందనే కనీస స్పృహలోకి రావాలని చెప్పి కోరుకుందాం సార్. కానీ అది జగన్మోహన్ రెడ్డికి ఎదురుగా ఎవరు పాలేరు సార్. అంటే పగపడతాడు, ప్రభుత్వంలో ఉండి ఉండకపోని. ఎందుకు పాలేరండి? బాలయ్య బాబు గారు లేరా? ఆ ధైర్యం వేరే సార్. బాలయ్య బాబు గారు ఆ ధైర్యం వేరే. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా బాలయ్య బాబు ఫ్యాన్స్. అవును, జగన్మోహన్ రెడ్డి కూడా ఒకసారి బాలయ్య బాబు థియేటర్ల దగ్గర గొడవలు అయితే తలలు పగలు కొట్టుకుంటే ఆ కేసులో జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు అప్పట్లో పోలీసులు. వాడు 10th క్లాస్ చదివేప్పుడెప్పుడో ఈ సంఘటన జరిగిందంటారు. కడప జిల్లా టౌన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి. మరి బాలయ్య బాబు గారు మరి మాట్లాడట్లేదా? మాట్లాడుతున్నాడు. చెప్పేది మనం చెప్పినాము, న్యూట్రల్ గా ఉంటాడు, కనీసం మంచి మనసుతో టీడీపీకి. పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, చిరంజీవి కుటుంబం కానీ వాళ్ళందరూ మరి అంటే ఒక రాష్ట్రం కోసం, ఒక రాజధాని కోసం మాట్లాడితే తప్పే ఉంది సార్. తెలుగు రాష్ట్రాల్లో బతుకుతున్న హీరోలే కదా వీళ్ళంతా. అవును, మనం ఇచ్చిన డబ్బులతోనే సార్ 1000 కోట్లు సంపాదించుకున్నారు. ఈ రోజున కరెక్ట్గా క్లియర్ కట్గా ఏముంది అసలు రాజధాని. పక్క రాష్ట్రం తమిళనాడు నుంచి వచ్చారండి సుమన్ గారు. ఆయన ఎలా మాట్లాడేవాళ్ళండి ఆమె రాజధాని గురించి? అవును, రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఫైట్ ఇచ్చాడు సార్. శివాజీ గారు, నటుడు శివాజీ గారు, వాళ్ళకున్న జ్ఞానం లేకపోయిందా నాగార్జున గారికి? ఆయన పోయేదే ఉండదు సార్, ఆయన పోయేదే ఉండదు. ఈ రోజుకైనా సరే జరిగినది జరిగిపోయింది. ఇవాళకైనా మంచి మనసుతో పవన్ కళ్యాణ్ గారు కలిసి చంద్రబాబు నాయుడు గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని కలిసి విష్ చేయాలని నేనైతే కోరుకున్నాను సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలండి.